ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే తూర్పు కాపు సంక్షేమ సంఘం విజయవాడ అర్బన్ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు మహంతి వాసుదేవరావు గారు అయితే ఉన్నారు. ఉన్నఫలంగా ఈ కాపుకి సంబంధించిన అనుబంధ కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ సమావేశాలు నిర్వహించడం, మన అందరం కూడా రాజ్యాధికారం దిశగానే ముందుకెళ్ళాలి, మనం ఐక్యంగా ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి నాయకులంతా కూడా కిందనున్న కార్యకర్తలకు కానివ్వండి, ఆ కులాలకు సంబంధించిన ప్రతినిధులకు కానివ్వండి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాలన్నీ కూడా? 2 నెలలని ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నారా, లేకపోతే వేరే ఎజెండా ఏమైనా ఉందా అంటే మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. నా పేరు మహంతి వాసుదేవరావు. ఈరోజు ఈ కాపు జేఏసీ సమావేశం అన్నది ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమే. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు పెద్దలు హాజరై ఈ సమావేశం కులాన్ని కానివ్వండి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే మాత్రం అభినందించాల్సిన విషయమే. ఇలాంటి సమావేశాలు ఎన్నికల ముందే ఎందుకు పెడుతున్నారని చెప్పి మీరు అడగటం కూడా మంచి విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రేపేం చేస్తామన్నది కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి ఎన్నికల ముందు మాత్రమే వస్తుంది. అదే విషయాన్ని వీళ్ళు దీంతో పాటు ఈ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టాలి, మేము రాజ్యాధికారంలోకి రావాలి, మీరు తేవాలి అని చెప్పేసి అంటున్నారు. అది కూడా రాజ్యాధికారం అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 30% ఉన్నటువంటి కాపులు అందరూ కలిసికట్టుగా ఉండి ఎదుటి కులాల వాళ్ళని బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరినీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటేనే రాజ్యాధికారం అనేది సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది. మనలో మనకి ఐక్యత లేనప్పుడు ఎదుటివారు మనం ఎలా రాజ్యాధికారం అడిగే హక్కు ఉంటుందని చెప్పి మేము కూడా అభిప్రాయపడుతూ ఉన్నాం. నేను ఎందుకంటే ఈ మాట అంటున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తూర్పు కాపులకు ఆ 3 జిల్లాల్లోనే ఓబీసీ అనేది వర్తింపజేస్తూ ఉన్నారు. మిగతా 10 జిల్లాల్లో కూడా 2017 నుంచి తీసేస్తే మేము ఎంత పట్టించుకున్నా కానీ మిగతా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునే పాపాన్ని పోలా. ఇట్లాంటి మీటింగ్లు కూడా మాకు ప్రత్యేకంగా ఆహ్వానం రాకపోయినా మాకు వాట్సాప్లో చేసి మేము కులాభిమానం మీద మేము ఎంత తూర్పు కాపులం బీసీ కాపులం అయినా కానీ మాకు కాపు కులం అనేది మాకు ఒక కులం మీద అభిమానంతో ఎక్కడ మీటింగ్లు జరిగినా వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కులం అనేది ఏ పార్టీ వారు ఉన్నా ఏ నాయకులు ఉన్నా వారిని మన కాపు నాయకులను అందరినీ కూడా గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఈరోజైతే ఉంది. ఎన్నికల ముందు అంటే రాజ్యాధికారం రావాలి అంటే మనం బలంగా ఒక వేదిక అంతే 10,000 మంది 5,000తో మీటింగ్ పెట్టే పరిస్థితి కాదు. రోడ్ల మీదకు వచ్చి మన సత్తా 25 లక్షలు దగ్గర 1 కోటి మంది ఉన్నటువంటి వాళ్ళు మనం కనీసం 10 లక్షలు కూడా తీసుకొచ్చి అంత మీటింగ్ పెట్టలేని స్థాయిలో మనం ఇచ్చిన ఇరుకైన హాల్లో పెట్టడం కాదు, బయటకు వచ్చి మన సత్తా ఏంటో చూపిస్తే, మన కాపు జాతి సత్తా ఏంటో చూపిస్తే పలు ప్రాంతాల్లో జిల్లాకి 2 లక్షల మీటింగ్లు పెట్టినా ఇప్పుడున్నటువంటి 25 జిల్లాల్లో ఎంతమంది వస్తారో మనం ఆలోచించుకుంటే మన బలమైన తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటాను. ఇంకో పక్క ప్రధానంగా మీరు ఏదైతే కొన్ని అంశాలు ప్రస్తావించారో అందులో ఎందుకు 3 జిల్లాలకి ఈ ఓబీసీ రిజర్వేషన్ అనేది పరిమితమైంది, మిగతా జిల్లాలకి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వర్తింప చేయలేకపోతుంది, ఎందుకు ఇక్కడ తూర్పు కాపుల్ని ఓబీసీలుగా అంటే మిగతా ప్రాంతాల్లో ఓబీసీలకు ఎందుకు పరిగణించలేకపోతుందండి మీరేం చెప్తారు? ఇప్పుడు మేము తూర్పు కాపులు బీసీలుగా ఉన్నాం. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఆ 3 జిల్లాల్లోనే తూర్పు కాపులను బీసీల్లో ఎందుకు చేర్చారు అంటే ఆ జిల్లాల్లోనే ఉన్నటువంటి వారు కడు పేదవాళ్ళు, భూమి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా బతికేసిన పేదవాళ్ళు. దానివల్ల అప్పటి ప్రభుత్వాలు ఆ ఏరియాలను మాత్రం బీసీలు చేర్చడం జరిగింది. కానీ మేము కూడా ఈ జిల్లాల్లో బీసీలు చేర్చవద్దని చెప్పి మేము ఎప్పుడు కూడా వారికి అడ్డు చెప్పలేదు. మాకు అన్యాయం జరగకుండా మీరు బీసీలో చేర్చుకోండి అని చెప్పి అప్పుడు జరిగినటువంటి కమిటీకి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ గురించి 2017లో ఆన్లైన్ చేసేటప్పుడు ఈ విధానాన్ని తీసేయడం జరిగింది. మేము ఎంతోగానో చేస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది మా మాట పట్టించుకున్న పాపాన్ని పోవడం లేదు. కాబట్టి ఈ జిల్లాలో కూడా ఇవ్వాలి. ఎందుకు ఆపేశారన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయాలకు సమాధానాలు అయితే ఇప్పటివరకు మాకు చెప్పలేదు. ఎందుకు ఆపేసామని కూడా చెప్పడం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మైగ్రేషన్ ద్వారా కొంత సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే విధాన్ని అమలు చేస్తే మాకు కూడా కాస్త ఉపశమనంగా ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? విజయవాడ సెంట్రల్లో మరి వాడివేడిగా అయితే వాతావరణం నెలకొంది. ఒక పక్క బోండా ఉమాకి సీట్ లేదు, కేవలం
మళ్ళీ రాధాని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే రాధా కూడా లేకపోతే బీజేపీకి పొత్తులో భాగంగా అక్కడ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టనున్నారనే ఒక ప్రచారం అయితే వైసీపీ చాలా భయంకరంగా చేస్తున్న పరిస్థితి. వాస్తవంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? వెల్లంపల్లికి ప్రజలు మద్దతు పలికే పరిస్థితి ఉంటుందా? వెల్లంపల్లికి అవకాశం లేకుండా చేస్తారంటే మీరేం చెప్తారు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, రాష్ట్ర రాజకీయాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేసరికి మీరు 2 అడగడం జరిగింది. బోండా ఉమా గారికి సీటు లేదు అని చెప్పేసి అంటాం, కానీ వంగవీటి రాధా గారికి సీటు అని చెప్పేసి అనడం జరిగింది. మళ్ళీ బీజేపీతో పొత్తులో విషయం పోద్దని చెప్పి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరగల. ఇవన్నీ ఊహాగానాలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేసరికి బోండా ఉమా గారు ఎప్పటి నుంచో కూడా ఆయన పార్టీ తరపున కానీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసుకుంటూ వాళ్ళు సెంట్రల్లో తిరగడం జరుగుతుంది. అలాగే ఏదో పార్టీ తెలుగుదేశం పార్టీ ద్వారా 2019లో పార్టీలో చేరినటువంటి రాధా గారికి కూడా ఏదో ఒక అవకాశం చూపించాలని చెప్పేసి ఆయన వర్గం కానీ ఆయన అభిమానులు కానీ ఆయన క్యాడర్ కానీ గట్టిగా బలంగా కోరుతున్నారు. ఆ బలం అనేది విజయవాడ సెంట్రలే కావాలని చెప్పేసి ఆయన అభిమానులు కోరుతున్నటువంటి విషయం అది. మూడవది బీజేపీ అన్నారు. బీజేపీ అనేసరికి ఇక్కడ బీజేపీకి అభ్యర్థి లేడు, ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ దిగుమతి చేసి ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి అభ్యర్థులకు ఎంతవరకు సహకరిస్తారన్నది విజయవాడ వాసుల విజ్ఞతకు వదియాల. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇంతకుముందు కూడా కోటా శ్రీనివాసరావు అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎవరు అంటున్నారు మరి బీజేపీ అండి. అటువంటి వారికి నాకు తెలిసినంతవరకు కొంతవరకు తెలుగుదేశం క్యాడరు కొద్దిగా ఇదైతే వ్యతిరేకించే అవకాశం అయితే ఉంది బీజేపీకి ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నిక 2019లోనే మాలాంటి వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా చాలా బలంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మేము ఆ బీజేపీకి ఇస్తే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో మేమైతే ఉంటాం. అంటే ఇంకో పక్క సెంట్రల్లో ఒక ప్రచారం అయితే చాలా బలంగా వైసీపీ చేస్తుంది. ఓటు అడిగే అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉంది, తెలుగుదేశం పార్టీకి లేదు. ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. కావాలంటే సాక్ష్యాలు రుజువులతో సహా మేము వస్తాము. బోండా ఉమాని కూడా రమ్మనండి ఓపెన్ ఛాలెంజ్కి అన్నట్టుగా కూడా ఆయనకు కూడా కొంత సవాల్ విసురుతున్నారు. నిజంగా ఓటు అడిగే అర్హత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి అత్యధికంగా ఉంది అంటే మీరేం చెప్తారు? ప్రభుత్వాలు ఎవరు ఏం చెప్పినా కానీ ప్రజాస్వామ్య దేశంలో పోటీ చేసే అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముందు అది ఎవరైనా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇండిపెండెంట్ వ్యవస్థ కూడా ఉంది. ఇండిపెండెంట్ వ్యవస్థలో ఈ మధ్యకాలంలో నోటా కూడా పెట్టడం జరిగింది. ఇష్టం లేకపోతే నోటాకేసుకోమని చెప్తున్నారు. అంతేగాని మీరెవరు చెప్పడానికి అర్హత లేదని చెప్పేసి ఒక శాసనసభ్యుడిగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినా ఆయన చేసే అభివృద్ధి ప్రభుత్వంతో కలిపి చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని మీ సొంత డబ్బుల్లాగా మీ ఇంట్లో డబ్బుల్లాగా మేమే పెట్టాము మేము చేసాం. మీ ఇద్దరు ట్యాక్సులు కడతా ఉన్నారు. మీ డబ్బు కాదు కదా, మీ డబ్బు ఇంట్లో డబ్బు పెడితే అప్పుడు మీకెందుకు పోటీ చేసే అర్హత ఉందని మీరు అడగొచ్చు. మీ డబ్బు కానప్పుడు ప్రజల డబ్బుతో చేస్తున్నప్పుడు మీరు ఇండిపెండెంట్గా చేసి గెలిచిన ఈ వ్యక్తి కూడా ఆయన చేసే బాధ్యత ఉంటుంది, చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దానివల్ల మీరు ఒక్కలే పోటీ పడడం కాదు, అందరూ పోటీ పడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇండిపెండెంట్గా కానీ అన్ని పార్టీలు పోటీ పడి ఆ పోటీతత్వం పెంచుకుంటేనే ప్రజాస్వామ్యం అనేది బాగుపడుతుంది, ఒక బతుకుతుందని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఈ రోజున వెల్లంపల్లి రాజకీయానికి కాపు యువకుడు బలయ్యాడు. విజయవాడలో కైకల చరణ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడనే ఒక ప్రచారం కూడా నడుస్తుంది. ఏంటి దీని నేపథ్యం ఏంటి? అసలు అతను చనిపోవడానికి వెల్లంపల్లికి సంబంధం ఏంటంటే మీరేం చెప్పారు? ఇప్పుడు చనిపోయిన కైకాల చరణ్ నాకు మంచి మిత్రుడు. వారు చెప్తే నేను కూడా చాలామందికి ఒక 3-4 హెల్ప్ చేయడం జరిగింది. మాకైతే నిన్న చాలా విచారకరమైంది. ఫోన్లు చేసుకునుకుంటే ఆయన కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ తప్పితే దీని ద్వారా మేమైతే మాత్రం ఏదో ఉందని చెప్పేసి మేము అనుకోవడం లేదు. అంటే ఒక వర్గం చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే శవరాజకీయాలు చేసే ప్రస్తుత దౌర్భాగ్యం అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతిదీ కూడా రాజకీయం చేసి ప్రతి ద్వారా లబ్ధి పొందామనే సూచన తప్పితే దాని వెనకాల ఉన్నటువంటి మోటివేషన్ కానీ ఏదైనా కానీ వ్యవహారాలు కానీ ఎవరికి కూడా ఇది లేకుండా ఉంటుంది. ఆ చరణ్ మృతి అయితే మాత్రం చాలా కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. కొద్దిగా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది రేపు 24 ఎన్నికల్లో? రేపు 2 నెలల్లో ఎన్నికలు అయితే రానున్నాయని చెప్పేసి అయితే స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఈ 2 నెలల్లో ఎలాంటి మార్పు కనపడబోతుంది? మళ్ళీ జగన్కి పట్టం కట్టే పరిస్థితి ఉంటుందా, లేకపోతే కూటమికి పట్టం కట్టే పరిస్థితి ఉంటుందా? మీరేం చెప్తారు? ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త ప్రభుత్వానికి ఇబ్బంది పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు 2019లో
19 తర్వాత డిగ్రీ పూర్తయిన వ్యక్తి కుర్రాడు జీవితం ఈరోజు రోడ్డు మీద ఏదో షాప్లో చేసే పరిస్థితి 10,000కి 5,000 చేసే పరిస్థితి తప్పితే ఒక ఫ్యాక్టరీలో వచ్చేసి ఆ ఫ్యాక్టరీ ద్వారా ఉద్యోగం వచ్చిందనే పరిస్థితి చెప్పుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇందో రోజున 19 దాటిన వ్యక్తి 2019కి దాటిన వ్యక్తి దాటిన వ్యక్తి ఈరోజు 26 సంవత్సరాలు వచ్చినాయి. ఏం చేస్తాడు? రేపు 26 అంటే పెళ్లికి సమానంగా ఉంటాడు. ఆ వ్యక్తి ఉద్యోగం లేకుండా వీధుల్లో ఏదో చిన్న షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని ఎట్లా పోషిస్తాడు? ఒక కంపెనీలో ఒక వ్యాపారం అభివృద్ధి చెందితేనే కదా వచ్చేది. ఆ విషయంలో మాత్రం యూత్ మాత్రం కొద్దిగా బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ తర్వాత వాళ్ళకి ఏమీ జరగకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఓటు మీరు వేయొద్దని చెప్పుకుని మోటివేషన్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. దాన్ని ఈ ప్రతిపక్ష పార్టీలు మనం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఉమ్మడిగా కలిసి పని చేసుకుంటే కాస్త అనుకూలంగానే పరిస్థితి అయితే వస్తుంది.